Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా 170 మందికి పైగా గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఊపిరాడక భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అత్యవసర ప్రత్యేక సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి వారిని ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. రథాల వైపు భక్తులు దూసుకురావడంతో తీవ్ర ఒత్తిడి చెలరేగినట్లుగా తెలుస్తోంది. విపరీతమైన భక్తుల రద్దీతో పరిస్థితి అదుపు తప్పిపోయిందని అధికారులు చెప్తున్నారు. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు ఈ నేపథ్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రథోత్సవానికి 10 లక్షల మంది భక్తులు హాజరైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి దీనికి సంబంధించి ప్రతిసారి కూడా రథోత్సవం జరుగుతున్నప్పుడే తొక్కిసలాట కావచ్చు, లేకపోతే అధికారుల పర్యవేక్షణ లోపమా, లేకపోతే మృతుల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి, అంటే ప్రతి ఏటికేడు కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటం, ఎందుకు అక్కడ పర్టికులర్గా రథం దగ్గరే పోలీస్ సెక్యూరిటీ అనేది సరిగా లేదు అనేటువంటి విమర్శలు, మరి ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే దీనికి సంబంధించి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులే దీన్ని చూసుకుంటారా? రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎంతమంది గాయపడ్డారు? మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనే సమాచారం. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్ మురళి, ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో పూర్తిగా కూడా సుమారు 10 లక్షల మందికి పైగా భక్తులు ఆ రథయాత్రకు తరలి వచ్చే ప్రయత్నం చేశారు. దేశ విదేశాల నుంచి చాలా మంది కూడా ఏదైతే పూరి జగన్నాథ ఆశీర్వాదాలు తీసుకుందామని చెప్పేసి అక్కడికి అనేక మంది వచ్చినటువంటి ఒక వైనం అయితే ఉంది. అయితే ఇక్కడే పూర్తిగా కూడా ఒక అపశృతి చోటు చేసుకుంది మురళి. పూర్తిగా కూడా ఒక భారీ తొక్కిసలాట అక్కడ జరిగింది. సుమారు 170 మందికి పైగా చాలా మంది కూడా పూర్తిగా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇంకిద్దరి పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే గతంలో చూసుకుంటే గనక ఇదే విధంగా అప్పట్లో కూడా పూరి జగన్నాథ రథయాత్రలో పూర్తి స్థాయిలో కూడా భారీ తొక్కిసలాట ఇప్పుడు జరిగినట్టుగానే ఇంతకంటే ఎక్కువగానే అప్పట్లో ఒకసారి జరిగింది మురళి. మరి అప్పుడు పూర్తిగా కూడా నవీన్ పట్నాయక్ పైన ఏదైతే బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేసింది. అంటే అంత పెద్ద రథయాత్ర జరుగుతూ ఉంటే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది భక్తులు అక్కడికి తరలి వస్తుంటే కనీసం సెక్యూరిటీ పెట్టడంలో, అధికారులను పెట్టడంలో పూర్తిగా కూడా ప్రభుత్వం విఫలం చెందింది. ప్రభుత్వంతోని ఏమాత్రం కూడా దాన్ని చేయడం సరిగ్గా రావడం లేదు ప్రభుత్వానికి అన్నట్టుగా అప్పట్లో బీజేపీ ప్రభుత్వం విమర్శలు చేసే ప్రయత్నం చేసింది మురళి. కాకపోతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మరి అప్పట్లో చెప్పినటువంటి మాటలని గుర్తు పెట్టుకుందో లేదో తెలియదు, కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒడిశాలోని పూరిలో పూర్తిగా కూడా జగన్నాథుని రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా కొన్ని లక్షల మంది భక్తుల మధ్య జరుగుతూ ఉంటుంది. మరి అప్పట్లో గతంలో కూడా ఇదే విధంగా జరిగింది కాబట్టి ఈసారైనా కొంత జాగ్రత్తలు తీసుకొని అధికారులని కొంత పూర్తిగా కూడా ఎక్కువగా పెంచుకొని సెక్యూరిటీ సిస్టాన్ని ఎక్కువగా పెట్టి ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఇక్కడ కొంత నిర్లక్ష్యం చేసినట్టుగా కనబడుతుంది. దాదాపు 170 మందికి పైగా ఇవాళ గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఏదైతే జగన్నాథుని ఏదైతే ఆశీర్వాదాలు తీసుకుందామని చెప్పేసి చాలా మంది కూడా ఆ రథం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో అందరూ కూడా అక్కడికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు మురళి. దాదాపు 10 లక్షల మందికి పైగా జనాలు అక్కడ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒకేసారి దేవుడి రథం ముందుకు కదలడంతో వాళ్ళందరూ కూడా దాని వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంట్లో చాలా మందికి పూర్తిగా కూడా ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి ఒక పరిస్థితి. అయితే కొంతమంది కింద పడిపోయారు. ఆ కింద పడిపోయినటువంటి వాళ్ళపై నుంచి అనేక మంది అదే విధంగా తొక్కుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. దీంట్లో భాగంగానే అందరూ కూడా ఇప్పటికే ఏదైతే అక్కడికి ఎమర్జెన్సీ సంబంధించి పూర్తిగా కూడా అంబులెన్స్ లని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి వచ్చేసింది. దాదాపు 170 మందిని దగ్గరలోని ఏదైతే పూరిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళందరికీ కూడా
చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మురళి. ఇక్కడ ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి, అదే విధంగా ఇంకా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరి మృతుల సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇటువంటి ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే సుమారు లక్షల మంది మధ్యలో తొక్కిసలాట జరిగింది, దాదాపు 200 మంది వరకు కూడా అందులో కింద పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక ఇద్దరి పరిస్థితి అయితే ప్రస్తుతంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరి నిజంగా ఒకరు చనిపోయారు, ఇంకా వీళ్ళ సంఖ్య పెరుగుతుందా అనేది కూడా కొంత ఆందోళనకు చెలరేగుతున్నటువంటి ఒక పరిస్థితి మురళి. మరి మొత్తానికైతే ఏదైతే బీజేపీ ప్రభుత్వం పైన ఇప్పుడు ఏదైతే ఒడిశాలో ఉన్నటువంటి చాలా మంది ప్రజా సంఘాలు నాయకులు వాళ్ళంతా కూడా విమర్శలు చేస్తా ఉన్నారు, మండిపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వము వీళ్ళే నవీన్ పట్నాయక్ పూర్తిగా కూడా విఫలమయ్యారు. పూరి జగన్నాథ్ రథయాత్రలో కనీసం అక్కడ ఎటువంటి ఏర్పాటు చేయలేదు, భద్రతా బలగాలను సరిగ్గా పెట్టడంలో విఫలం చెందిందని చెప్పేసి విమర్శించినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళ అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు కనీసం అక్కడ అంతమంది వస్తా ఉంటారు, వేల లక్షల మంది తరలి వస్తా ఉంటారు. కాబట్టి ప్రభుత్వానికి మరి ఎందుకు అంటే భక్తులను అంచనా వేయలేకపోయారా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. కొన్ని అంశాలన్నీ కూడా దేవస్థానం పరిధిలో ఉంటాయి, వారి పర్యవేక్షణలో ఉంటాయి అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. అంటే ప్రభుత్వ సహకారం కావచ్చు, లేకపోతే దేవస్థానం పరిధిలో ఉండేటువంటి అంశాలకు సంబంధించి కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇద్దరి కోఆర్డినేషన్ తోటి అక్కడ ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిపేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు ఆ స్థాయిలో వస్తున్నారని తెలిసినప్పటికీ, ఆ ఒత్తిడిని తట్టుకోలేరని తెలిసినప్పటికీ కూడా సెక్యూరిటీ వ్యవస్థ కావచ్చు, రథం బయటికి రావడానికన్నా ముందే ఆ స్థాయిలో పరిస్థితులు ఎందుకు చక్కబెట్టలేదు అనేటువంటి మరొక విమర్శ. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ఖచ్చితంగా ఏదైతే దేవాలయానికి సంబంధించి దేవాలయ అధికారులు చూసుకున్నప్పటికీ కూడా ఇందులో ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని సెక్యూరిటీని, భద్రతా బలగాలని అందరినీ కూడా పెంచే ప్రయత్నం చేయాలి, ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొంత లక్షల మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి. గతంలో కూడా ఇదే విధంగా అప్పట్లో పెద్ద ఎత్తున ఒక తొక్కిసలాట జరిగి 3కి పైగా చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఈసారి కూడా దీన్ని చాలా జాగ్రత్తగా ప్రభుత్వమే దగ్గరుండి అధికారులను పెట్టి ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే మరి ఇక్కడ ప్రభుత్వం నిజంగా వైఫల్యం చెందింది అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒడిశాలో ఉన్నటువంటి చాలా మంది కూడా నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఇందులో కొంత చొరవ తీసుకొని ఇంకా కూడా భద్రతా బలగాలని పెంచి అధికారులని అలర్ట్ చేసి సెక్యూరిటీ సిస్టాన్ని ఇంకా ఎక్కువగా పెట్టేది ఉండే. ఎందుకంటే గతంలోనే ఈ విధంగా జరిగింది, ఆల్రెడీ జరిగినటువంటి సంఘటన మనం చూసాము. అప్పట్లోనే 3కి పైగా చనిపోయారు. మరి ఈసారి అయినా కొంత జాగ్రత్తగా ఉండాలి. అటువంటి అపశృతి ఇప్పుడు మళ్ళీ చోటు చేసుకోకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వమే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కొంత విఫలం చెందింది అనేటటువంటి ఒక మాట అయితే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు నిజంగా దీనిపైన అధికారికంగా ఇంకా ఎటువంటి ఒక ప్రకటన చేయలేదు, ఏమీ కూడా చెప్పలేదు. పరిస్థితి మాత్రం అక్కడ ఒక విషమంగా కనబడుతుంది మురళి. దాదాపు 170 మందికి పైగా గాయాలయ్యాయి. ఎక్కడికక్కడ ఉక్కపోతతోని ఎవరికి కూడా కనీసం ఊపిరి పీల్చుకుందామంటే కూడా ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితి. చిన్న పిల్లలను వేసుకొని చాలా మంది చిన్న పిల్లలని సంకల పెట్టుకొని అక్కడికి వచ్చి ఆ పూరి జగన్నాథుని ఆశీర్వాదాలు తీసుకుందాము, ఆయనని దర్శించుకుందామని చెప్పేసి అనేక మంది భక్తులు దేశ విదేశాల నుంచి అక్కడికి తరలి వచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇందులో నిజంగా ఈ అపశృతి పైన మరి ప్రభుత్వం నిజంగా కొంతమంది అయితే ప్రభుత్వం విఫలం చెందిందని చెప్తా ఉన్నారు. మరి ఏంటి ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వ వాదన ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మురళి. రైట్. పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాటకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకరు మృతి చెందగా 170 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఊపిరాడక చాలా మంది భక్తులు ఉక్కిరి బిక్కిరైపోయారు. అత్యవసర ప్రత్యేక సహాయ బృందాలు అయితే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తులు రథాల వైపు దూసుకురావడంతో రథాన్ని టచ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగింది అనేటువంటి మాట. ప్రతిసారి కూడా స్వామివారి రథాన్ని మనం ఒక్కసారైనా తాకాలి, మోక్ష మార్గానికి సంబంధించి మోక్షం పొందుతామనేటువంటి ఒక నమ్మకంలో ఉన్నటువంటి ఉద్దేశంతో రథాన్ని టచ్ చేయాలనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేయడం కానీ, భక్తుల్లో అవగాహన పెంచడం కావచ్చు, లేదా ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ సిస్టమ్ని బలంగా ఏర్పాటు చేయడంలో కూడా ప్రతిసారి ఎందుకు విఫలమవుతున్నారు అనేటువంటి మాట. సరే, ఆలయానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నా, ఆచారాలు కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నా, ప్రతిసారి రథోత్సవం సమయంలో ఈ రథయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముగింపు అయ్యే లోపల తొక్కిసలాట కావచ్చు, మరణాలు కావచ్చు సంభవిస్తూ ఉండడం ఒకంత విషాదం అనే చెప్పాలి.
రథాల వైపు దూసుకురావడంతో భక్తులు ఆ ఒత్తిడికి గురవటం, చిన్నపిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. విపరీతమైనటువంటి భక్తుల రద్దీ, 10 లక్షల మంది భక్తులు అక్కడికి హాజరయ్యారని ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. అందువల్లనే పరిస్థితి అదుపు తప్పింది. అయితే పరిస్థితి మరింత అదుపు తప్పకుండా అధికారులు, పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. 10 లక్షల మంది హాజరవుతారని తెలిసినప్పుడు కూడా భద్రతా చర్యలు ఆ స్థాయిలో తీసుకోలేదనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.